హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఇంకొక కొత్త బ్లాగ్ కి స్వాగతం. స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి. ఆఫ్టర్నూన్ లంచ్ కి మా హస్బెండ్ ఇంటికి వచ్చాడు. ఇద్దరం కలిసి వాకింగ్ కి వెళ్తాను నేను, నన్ను అక్కడ వదిలిపెట్టు బండి మీద అంటే ఇంకా వాకింగ్ కి వెళ్దామని పార్క్ లో చూస్తే ఫుల్ గా ఉన్నారు జనాలు. సర్లే కొంచెంసేపు ఆగి వెళ్తాను, షాప్ లో కూర్చున్నా. ఇక్కడ మా హస్బెండ్ ఈ షూ సర్దుతుంటే సేమ్ నాకు ఈ మేమే గుర్తొస్తుంది. తను అలా సర్దుతున్నప్పుడల్లా ఫుల్ గా దుమ్ము పట్టేసి ఉంది. మధ్యలో ఒకసారి నేను ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళి షాప్ అంతా ఒకరోజు సర్దాలి, నాకేమో అసలు కుదరట్లేదు వెళ్ళి షాప్ లో కాసేపు కూర్చుందామన్నా గానీ ఏదైనా ఒక మంచి పని చేయాలంటే వెంటనే అవ్వదు కదా, ఏదో ఒకటి వస్తానే ఉంటది మధ్యలో అడ్డంకులు. అందుకే ఇప్పుడు ఎలాగైనా ఆ పని చేయాల్సిందే అని చెప్పి నేను దానికి రిలేటెడ్ ఫోన్ లో చెక్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ బ్లాగ్ లో పెడతా. ఈ హస్బెండ్స్ అందరు ఉంటారు చూడండి, ఎప్పుడైనా ఏదైనా తినాలనిపిస్తే మనకి ముందుగానే చెప్పాలి కదా. నేను షాప్ కి వెళ్ళి కూర్చున్నాక అప్పుడు చెప్తున్నాడు నాకు చికెన్ నూడిల్స్ తినాలనిపిస్తుంది అని. నేను ఇంట్లో ఉన్నప్పుడే ముందే చెప్పుంటే ఏమున్నాయా లేవా అని చెప్పి అన్ని చూసుకొని వచ్చేదాన్ని. షాప్ కి వచ్చి కూర్చున్నాక అప్పుడు అడుగుతుంటే ఇంట్లో అయితే ఏమున్నాయో లేవో నాకు గుర్తులేదు అంటే సర్లే చికెన్ తీసుకొస్తాను పకోడీ అయినా చేయన్నాడు. సింపుల్ రెసిపీ. చికెన్ కడుక్కున్నాక ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, చికెన్ మసాలా, ఒక ఎగ్, కార్న్ ఫ్లోర్ అన్ని వేసి కలిపేసుకొని ఇంకా ఫ్రై చేశాను. మధ్యలో ఒక వాయి అయిపోయాక మా హస్బెండ్ టేస్ట్ చేశాడు, కొంచెం కారం సరిపోలేదు అనేసరికి ఇంకా పచ్చిమిరపకాయలు కలిపేశాను, అందులో స్పైసీగా అవుతుందిలే అని. ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయమంటే మా హస్బెండ్ వద్దు అంత హెల్తీ కాదులే అని చెప్పి ఇంకా నేను ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. ఇంకా లాస్ట్ లో కొంచెం ఆనియన్స్ అవన్నీ కట్ చేశాను, ఆ తర్వాత ఒక నిమ్మకాయ కట్ చేసి పెట్టాను. ఎక్కడ ఎగ్ నూడిల్స్, ఎక్కడ చికెన్ పకోడీ. ఆ రెసిపీ కాస్త ఈ రెసిపీకి వచ్చింది. ఎందుకంటే మామూలుగా నేను బ్రోకలీ అవన్నీ వేస్తాను, మోర్కేలు చూస్తేనేమో నాకు ఆ రోజు బ్రోకలీ దొరకలేదు. ఇంట్లో కూడా సాస్లు ఏమున్నాయో నాకు గుర్తులేదులే అని చెప్పి ఇంకా స్కిప్ చేసేసాను. అయినా నైట్ టైం కూడా నూడిల్స్ తింటాం అంత మంచిది కాదు, ఇది కూడా మంచిది కాదు, కాకపోతే దానికి మించి ఇది కొంచెం పర్లేదని ఇది ఫ్రై చేసి పెట్టాను. సాంబార్ పెట్టుకొని ఇంకా అందులో నంచుకొని తినేసాడు చికెన్ ఫ్రై. అక్కడ కనిపిస్తున్న చికెన్ ఫ్రై అందులో సగం మా సింబగడే వేసేస్తాడు మధ్యలో. తింటున్నప్పుడు ఎదురుగా కూర్చొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తా ఉంటాడు. వాడు అలా చూస్తుంటే ఇంకా వాడికి పెట్టడమే సరిపోయిద్ది మేము. అందుకే నేను మామూలుగా వాడికి ముందే పెట్టేస్తాను చికెన్ ఎప్పుడైనా ఇస్తే, కానీ వాడికి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ లెగవంగానే నేను పట్టించుకోపోయినా పర్లేదు కానీ మా హస్బెండ్ లేచి వచ్చాడంటే కూర్చొని మూలుగుతా ఉంటాడు నాకు మసాజ్ చేయని. ఒక్కొక్కసారి అయితే వీడు చేసే పనులు ఎలా ఉంటదంటే లాస్ట్ జన్మలో వీళ్ళిద్దరికి ఏదో గట్టి రిలేషన్ ఉన్నట్టుంది. అందుకే మా హస్బెండ్ అస్సలు వదలడు అనిపిస్తుంది వీడు చేసే పనులన్నీ చూస్తుంటే. ఇంకా మార్నింగ్ రెడీ అయ్యి బయటికి వెళ్తున్నాము, ఎందుకంటే ఫస్ట్ ఇంటరెంట్ కట్టాలి, ఆ తర్వాత ఇంట్లో కొన్ని పనులు ఉన్నాయి చేయి. టీవీ తీసుకున్నాం కదా, ఆ టీవీ యూనిట్ కింద కరెక్ట్ గా ఉండదన్నమాట, అది ఫిక్స్ అయ్యి మొత్తం సెట్ ఊడిపోయి ఉంది. మేము వచ్చేసరికి ఇంకా మా హస్బెండ్ దాన్ని సెట్ చేసి పెట్టాడు కింద రాళ్ళు అలా పెట్టి. గవకన్ సింబగాడు పరిగెత్తుతున్న గవకన్ తగిలినా కానీ టీవీ పడిద్దామని భయం వేస్తుంది. ఈ సాంగ్ ఎంత ఫేవరెట్ అంటే మా హస్బెండ్ కి రోజులో ఎన్నిసార్లు వినమన్నా వింటాడు. సీరియస్ గా కూర్చొని వింటుంటే బుజ్జి కొంచెం నవ్వుతావా, కమెంట్స్ కొంచెం నీ కోసం వస్తున్నాయి అంటే ఇంకా నవ్వుతున్నాడు. ఇంకా రెంట్ కట్టేశాక ఓనర్ అంకుల్తో మాట్లాడితే చెక్క పని చేసి ఆయన ఉన్నారు తెలిసిన వాళ్ళని పంపిస్తా అని చెప్పారు. ఇంకా సరే అని వచ్చేసాము. ఇంకా అక్కడ నుండి మా హస్బెండ్ కి ఆకలేస్తుంది అని చెప్పి మధ్యాహ్నం లంచ్ ప్లేస్ లో ఈ పునుగులు అవన్నీ తిన్నాడు. నాకైతే కడుపులో ఎలుకలు పరిగెత్తుతున్నాయి మా హస్బెండ్ తింటంటే. ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానంటే నేను, మా హస్బెండ్ తింటంటే నోరు ఊరిపోతుంది కానీ అసలు తినకూడదు. అక్కడ అన్న కూడా అడుగుతున్నాడు మీరు తినరా అని చెప్పి వద్దని చెప్పేశాను. చీరాల్లో ఎంజీసీ క్లాత్ మార్కెట్ దగ్గరికి వస్తే కరెక్ట్ గా మధ్యాహ్నం టైంలో వీళ్ళు పునుగులు అన్ని వేస్తారు, అన్ని రకాల బజ్జీలు అన్ని ఉంటాయి. టేస్ట్ ప్రతి ఒక్కటి బాగుంటది వీళ్ళ దగ్గర. నా వాటా నేను తినలేదు కాబట్టి పక్కన ఒక ముసలావిడి కూర్చొని ఉంది, ఇంకా ఆమెకి ఇచ్చేయమని చెప్పాను. ఇంకా అక్కడ నుండి మేము ఊరక బోర్ కొడుతుంది అని చెప్పి బయటకు వెళ్ళాము. వెళ్లేదారిలో ఇక్కడ ఒక చర్చ్ కనిపించింది. అటు సైడ్ ఎప్పుడు వెళ్ళినా కానీ దాన్ని బయట నుండి చూసి ఒక్కసారి లోపలికి వెళ్ళాలనుకుంటా ఉండే వాళ్ళమి, కానీ మొత్తానికి ఈ రోజు లోపలికి వెళ్ళాము. చూడటానికి ఎంత బాగుందో బయట నుండి, లోపల కూడా చాలా బాగుంది. అసలు మెయిన్ పీస్ఫుల్ గా ఉంది. బయట ట్రాఫిక్ సౌండ్ అది అసలు ఏమి వినిపించట్లేదు కూడా. ఎప్పుడైనా ఒకసారి రావాలని చెప్పి అనుకున్నాం నేను మా హస్బెండ్. ఇంకా బయటికి రాగానే బుడ్డ కుక్క పిల్లలు ఉన్నాయి, కాసేపు వాటితో ఆడుకున్నాను. ఆ తర్వాత క్యాలెండర్ కూడా తెచ్చుకున్నాను ఒకటి. ఫుల్ గా బోర్ కొడుతుందని ఇంక ఇద్దరం కలిసి గుంటూరు వరకైనా వెళ్ళొద్దాం, కొంచెం లాంగ్ డ్రైవ్ అయినట్టు ఉంటది అనుకున్నాము. కానీ బండి కూడా సరిలేదు మెయిన్. ఆ తర్వాత ఎండేమో ఫుల్ గా ఉంది, ఏం వెళ్తాంలే గుంటూరు వరకు అని చెప్పి ఇంక ఇక్కడ చర్చి కనిపించేసరికి ఇక్కడికి ఎప్పుడు నుండో వెళ్దాం అనుకుంటున్నాం కదా లోపలికి అని చెప్పి ఇంక మొత్తానికి అయితే ఈ రోజు వెళ్ళి చూసాము. ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేశాక ఇంటికి వెళ్తున్నాము. ఎప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు ఈ దారి నుండి వెళ్తుంటే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది, ఒక్కసారి కన్ఫర్మ్ ఇక్కడ ఆగుతాము. ఆంజనేయ స్వామి అనగానే గుర్తొచ్చింది, ఇంతకీ మీలో హనుమాన్ మూవీ ఎంతమంది చూసారు నాకు కమెంట్స్ లో చెప్పండి. ఆంజనేయ స్వామి అంటే మా హస్బెండ్ కి కూడా ఇష్టమే, ఎందుకంటే ఫుల్ సూపర్ పవర్స్ ఉంటాయి. అదొక్కటే కాదు, మళ్ళీ తను 7th క్లాస్ లో ఉన్నప్పుడు మనకి మామూలుగా పబ్లిక్ ఎగ్జామ్స్ ఉండే కదా, ఎగ్జామ్ రాయటానికి వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం ఉండేదంట, అక్కడ ఆగి దండం పెట్టుకొని వెళ్ళాడంట. నేను పబ్లిక్ ఎగ్జామ్స్ అన్ని పాస్ అయిపోవాలి అని చెప్పి ఇంకా అలా పాస్ అయిపోయాడంట, అందుకే కొంచెం ఇష్టము. నేను టెంపుల్ కి వెళ్ళినా గానీ చర్చ్కి వెళ్ళినా గానీ అందరంటే భయం ఉంటది, దేవుడు అంటే
అంటే భయము. మా హస్బెండ్కి మామూలుగా దేవుడు అంటే నమ్మకం అని కాదు కానీ ప్రతి ఒక్క రిలీజన్కి ఒకటేలాగా ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే మా హస్బెండ్కి దీన్ని మంచినీళ్ళు చెరువు అని చెప్తారు ఈ ప్లేస్. మామూలుగా నా చిన్నప్పుడు మా నాన్నమ్మ బర్రెల్ని తోలుకొచ్చేటప్పుడు 1-2 సార్లు నేను వచ్చాను మా నాన్నమ్మతో వస్తా అని చెప్పి. ఆ టైంలో ఇక్కడ కూర్చొని లోపల అన్నం తింటా ఉండే వాళ్ళందరూ కలిసి ముసలోళ్ళు. అవేమో గడ్డి మేస్తా ఉంటే ఇంకా మా నాన్నమ్మ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి క్యానుల్లో అన్నం తెచ్చుకుంటారు కదా, ఓపెన్ చేసుకోవటం, ఒకరిదొకరు షేర్ చేసుకోవటం, అలా తింటా ఉండేవాళ్ళు. నాకు అది బాగా నచ్చేది. ఈ రోజుల్లో పాష్ కల్చర్ ఎక్కువైపోయి సిటీస్కి అన్నిటికీ అలవాటు పడిపోయి మంచి కల్చర్ అక్కడ ఉంటుందని అందరూ అక్కడికి వెళ్ళి ఎంజాయ్మెంట్స్ చేయడం అయిపోయింది. కానీ అస్సలైన ఎంజాయ్మెంట్ అసలు పల్లెటూరుకి వెళ్ళి ఆ వాతావరణంలో ఒక వారం రోజులు ఉండొచ్చినా కానీ ఎంత రిలీఫ్గా అనిపిస్తుందో. ఎంతైనా చైల్డ్హుడ్ మెమరీస్ మళ్ళీ తిరిగి రావు. అవన్నీ గుర్తొచ్చినప్పుడు మాత్రం ఒక తెలియని హ్యాపీనెస్ వస్తుంది. మంత్లీ అమ్మాయిలు పార్లర్కి వెళ్ళటం అలా చూసుంటామేమో కానీ మా హస్బెండ్ మాత్రం నీట్గా నెలకు ఒకసారి సెలూన్కి వెళ్ళి హెయిర్ కట్ అన్నీ చేయించుకుంటాడు. ఎక్కడైనా ఇంట్లో వైఫ్లు బాగా ఖర్చు పెడతారు పార్లర్స్కి, మా ఇంట్లో అలా కాదు, రివర్స్ అనమాట. నేను మాత్రం పార్లర్కి వెళ్ళి ఫేషియల్స్ అలాంటివి ఎక్కువ చేయించుకోను. నాకు మళ్ళీ ఏదన్నా పడవ అని చెప్పి భయం వేస్తుంది. ఓన్లీ ఐబ్రోస్ వ్యాక్సింగ్ చేయించుకొని వస్తాను అంతే. ఇంకా ఫేషియల్స్ అలాంటివి ఏమన్నా ఉంటే ఇంట్లోనే ట్రై చేస్తాను పార్లర్కి వెళ్ళి చేయించుకోవటం కన్నా. ఫస్ట్ హెయిర్ కట్ చేయించుకున్నాడు, మళ్ళీ బియర్డ్ ట్రిమ్మింగ్ అన్నాడు, తర్వాత మళ్ళీ హెయిర్ ఆయిల్ మసాజ్ చేయమన్నాడు. ఆ తర్వాత ఇంకా లాస్ట్లో ఇంకెందుకు అదొకటి కూడా కలర్ కూడా వేయించుకో హెయిర్ కంటే, ఎందుకు నువ్వు ఉన్న ఒక హెయిర్ కలర్ వేయడానికి అంటున్నాడు. టైం అప్పటికే 3 అయిపోతుంది. నాకేమో ఫుల్గా ఆకలేస్తుంది. ఇంకా మన వల్ల కాదులే అని చెప్పి ఫస్ట్ ఒక జ్యూస్ తాగాల్సిందే అని చెప్పి ఇంకా జ్యూస్ తాగటానికి వెళ్ళాను. ఎన్ని డేస్ అయింది ఇలా బయట ఫ్రెష్గా జ్యూస్ చేయించుకొని తాగి వితౌట్ ఐస్ అవన్నీ వేయించుకొని చేయించుకున్నాను మంచిగా జ్యూస్. సపోటా జ్యూస్ తాగుదాం అనుకున్నా కానీ సపోటాలు లేవంట. లాస్ట్లో తాగేటప్పుడు ఇంకొక గ్లాస్ పడేపాకండి ఇంకా కొంచెం పోస్తామంటే మా హస్బెండ్ ఇంకా రెడీగా ఉన్నాడు. ఆ గ్లాస్ నాకు ఇచ్చే అని చెప్పి సర్లే తాగు అని చెప్పి ఇంకా మా హస్బెండ్కి ఇచ్చేసాను. ఇంకా అక్కడ నుండి ఇంటికి వచ్చేసాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే. ఎప్పుడు చూసినా ఎగ్ కర్రీ చూపిస్తున్నాను, నాకే నవ్వు వస్తుంది వంటలు చూపిస్తుంటే. ఈ రోజేమో ఎగ్ పులుసు కాదు ఆలు వేసి చేస్తున్నాను, ఎగ్ మసాలా కర్రీ. ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసి కర్రీ చేద్దాంలే అనుకున్నాను. కానీ ఉల్లిపాయ నేను ముందుగానే వాటర్లో నానపెట్టాల్సింది. ఎంత పవర్గా ఉందంటే కళ్ళలో నీళ్లు అసలు కారిపోయినాయి, మండిపోయినాయి కళ్ళు. అసలు ఇది అయ్యే పని కాదులే అని చెప్పి మిక్సీ వేసేస్తున్నాను, ఆనియన్ పేస్ట్ వేసేసాను. ఇంకా రెడీగా వచ్చాడు మా సింబాగాడు. ఎగ్ వాసన వచ్చిందంటే ఇంకా కిచెన్లోనే కూర్చుంటాడు. ఎగ్ కానీ చికెన్ కానీ వాడికి ఇష్టమైనవి ఏమి స్మెల్ వచ్చినా ఏందో మాస్టర్ షెఫ్ లాగా వచ్చి నాకు డైరెక్షన్స్ ఇద్దాం అన్నట్టు సీరియస్గా చూస్తున్నాడు. వంట ఇలా చేయన్నట్టు. నేనేం వాడిని ఇప్పుడు ఎలా అయినా నాకు వాడు అలా వచ్చి కూర్చున్నాడంటే కొంచెం క్యూట్గా కనిపిస్తాడు. ఇంకా నేను వాడిని ఏదోటి విసికియటమో వాడిని ఏదోటి కదిలించుకోవటమో చేస్తూ ఉంటా. వాడు చూడటానికి కొంచెం అలా సైలెంట్గా ఉంటాడు. కొంచెం చిరాకు వచ్చిందంటే ఇంక వెంటనే డ్రెస్ చించేస్తాడు. మా హస్బెండ్ పక్క నుండి చెప్తున్నాడు డ్రెస్ చించేలాగా చేసుకోవాక, ఎందుకు వాడిని కదిలించుకుంటున్నావు అని. ఇంకా సైలెంట్గా వెళ్ళిపోయాను నాకు ఎందుకులే అని. కిచెన్లో ఏదైనా పని చేసుకుంటుంటే నాకు చెవులో ఏదోటి రన్ అవుతూ ఉండాలి, విసుకొస్తూ ఉంటుంది. లేకపోతే నాకు ఒక్కదాన్ని అలా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే వీళ్ళిద్దరు ఉంటే వీళ్ళిద్దరిని కదిలించుకుంటుంటా. లేకపోతే ఇంకా ఫోన్ పక్కన పెట్టుకొని ఏదో ఒకటి సాంగ్స్ వింటామో ఏదో ఒకటి మంచిగా వినటమో చేస్తూ ఉంటాను. ఫోన్ పక్కనైతే కన్ఫర్మ్గా ఉండాలి ఒక్కదాన్నే ఉంటే. అన్నం వేడివేడిగా అయిపోయింది, ఇంకా కర్రీ కూడా అయిపోయింది. ఇక్కడ ఎగ్స్ నేను ఏం చేసా అంటే నా వాటా వరకు ఎగ్స్ నేను ఎల్లో తినను కాబట్టి మా సింబాగాడికి పెట్టేశాను. ఎగ్ ఎల్లో తీసేసి మా హస్బెండ్ దాంట్లో కూడా ఒకటి తీసుకొని వాడికి అన్నంలో కలిపి పెట్టేస్తే వాడు తినేస్తాడు. మా హస్బెండ్కి నేను చేసే వంటల్లో ఈ కర్రీ కూడా ఫేవరెట్. ఇంకా హ్యాపీగా కలుపుకొని తింటున్నాడు. ఆలు వేసి చేస్తే మా హస్బెండ్కి బాగా నచ్చింది. నేను ఆలు మళ్ళీ హెవీ అయిపోతుంది అని చెప్పి అప్పుడప్పుడు వండుతాయి కర్రీ. స్పెషల్గా ఇలా కింద కూర్చొని తింటున్నామని చెప్పి ఈ టేబుల్ మేట్ తెచ్చుకున్నాడు. మొత్తానికైతే ఈ రోజు దీన్ని ఓపెనింగ్ చేసుకొని మంచిగా టీవీ పెట్టుకొని కూర్చొని తింటా ఉన్నాడు. మా సింబాగాడేమో అక్కడ పక్కన వాడికి పెట్టేశాను వాడి బౌల్స్లో. వాడు కూడా హ్యాపీగా తింటున్నాడు. నేను కూడా కొంచెం రైస్ పెట్టుకొని తినేసాను. ఇంకా మా బోరింగ్ లైఫ్ మీకు ఎలా అనిపించింది 2 రోజులు తీసిన బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.